ఎన్నికల్లో గెలవాలంటే పేరు హోదా ప్రజలకు మంచి చేయాలనే తపన ఉంటే సరిపోదు. చేతిలో కోట్ల డబ్బు కూడా ఉండాలి. అప్పుడే ఎన్నికల్లో గెలుస్తారు. ప్రస్తుతం డబ్బే అన్ని నడిపిస్తుంది. ఇంకా రాజకీయాల్లో అయితే డబ్బే ప్రధానం. డబ్బు ఎంత ఖర్చు చేస్తే అంత పేరు గెలుపు వస్తుంది. ప్రజలకు మంచి చేయాలనే తపనను ఎవ్వరూ పట్టించుకోరు. ఎన్నికల ప్రచారంలో ఎంత ఖర్చు పెట్టాం, ఎన్ని మందు సీసాలు పంపిణీ చేశాం, ఎన్ని బిర్యానీ ప్యాకెట్లు పంచాం, ఎంతమందిని వెనకేసుకుని తిరిగామనేదే ఓటర్లు చూస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి పోలింగ్ పూర్తి అయ్యే వరకు ఓటర్లకు, కార్యకర్తలకు, నేతలకు డబ్బు పంచుతూనే ఉండాలి. అప్పుడే గెలుపు అనేది డిసైడ్ అవుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తే అంత గెలుపు అనేది ఉంటుంది. అందుకే ఎన్నికల్లో నిల్చున్న అభ్యర్థి వందల కోట్లు పట్టుకొని నిల్చోవాలి. అభ్యర్థి ఆ రేంజ్ లో ఖర్చు చేయాలంటే పార్టీ అధినేత ఎంత ఖర్చు పెట్టాలో ఒకసారి ఆలోచించాలి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ కోట్ల కోసం సొంత ఆస్తులు అమ్ముతున్నట్లు ఓ వార్త హల్చల్ చేస్తోంది. సినిమాల్లో రోజు 2 కోట్లు సినిమాల్లో రోజుకు 2 కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదో మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి ఆయనకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతోంది. పనికిరాని వారితో పనికి మాలిన మాటలు పడాల్సి వస్తోంది. 10 ఏళ్లుగా సినిమాలు చేస్తే వచ్చిన డబ్బుతో పార్టీ నడిపిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల బరిలో నిల్చున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని వచ్చిన పవన్ ఇప్పుడు తన బ్యాంక్ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ కు వచ్చే స్థితికి వచ్చారు. పార్టీ నిర్వహణకు, అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్ముతున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం అందుతున్న ఇన్ఫర్మేషన్ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 20 కోట్ల రూపాయల స్థలాన్ని ఇప్పటికే అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ స్థలాన్ని ఓ పారిశ్రామికవేత్త కొనుగోలు చేశారట. ఇదే తరహాలో మరికొన్ని స్థలాలను అమ్మేయడానికి పవన్ బేరాలు మొదలెట్టారట. ఈ మధ్య జనసేన పార్టీ నిర్వహణకు, ఫ్లైట్లలో తిరగడానికి 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. గత నెలలోనే పవన్ 10 కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా ఇచ్చారు. ఇప్పుడు తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా ఆయనే భరించాలని డిసైడ్ అయ్యారట. అందుకోసం ఒక్కో అభ్యర్థికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అంత మొత్తం ఇవ్వడానికి జనసేన దగ్గర ఫండ్ లేదు. అందుకే సొంత ఆస్తులు అమ్మక తప్పట్లేదని స్నేహితులకు పవన్ చెప్పారట. హైదరాబాద్ లో ఇంటి స్థలాన్ని గత వారమే అమ్మేశారు. ఇలా పార్టీ కోసం సొంత ఆస్తులను అమ్మే స్థితికి పవన్ చేరుకోవటం అభిమానులను ఆవేదనకు గురిచేస్తోంది. మామూలుగా ఈ రోజుల్లో సర్పంచ్ వ్యక్తులే లక్షల కొద్దీ సంపాదిస్తుంటే పవన్ మాత్రం ఉన్న డబ్బును పోగొట్టుకుంటున్నారట. ఇలాంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్యాకేజీ స్టార్ అని ఎలా అనాలనిపిస్తుందో అని అంతా వాపోతున్నారు. నిజంగా ప్యాకేజ్ తీసుకునే ఇలా సొంత ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఏముంటుంది? పిల్లల కోసం దాచిన డబ్బులు ఎందుకు తీయాల్సి వస్తుందని